నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ సనపల, చిమలవలస గ్రామం, ఆంధ్రవలస మండలం, శ్రీకాకుళం జిల్లా. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాలను సమూహంగా మార్చగలిగే శక్తి కలవాడు. తన శక్తిని యుక్తిగా మార్చుకొని ఈ రోజుకి యువశక్తితో కూడిన పెద్ద వ్యవస్థనే తయారు చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమయ్యి ఉంటుంది. మరెవరో కాదు, చాలా రాజకీయ పార్టీలు ఆయనకు ఉన్న అభిమాన యువ కెరటాలను చూసి ఆ కెరటాలు ఎక్కడ కొట్టుకుపోతామనే భయంతో వ్యక్తిగత దూషణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ అలాంటి వ్యక్తిగత దూషణలు సైతం తట్టుకొని గ్లామర్ ప్రపంచం నుంచి ప్రజలకి ఏదో చెయ్యాలి, మంచి చెయ్యాలనే తపనతో ఈ రాజకీయ చదరంగంలో అడుగుపెట్టిన మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి 4 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్, ఒక విషయం మాట్లాడదాం. నిజంగా ఈ రోజుల్లో నీతిగల రాజకీయ నాయకుడు ఎంతమంది ఉన్నారు రాజకీయం చేసేవాళ్ళు? గతంలో చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీని సైతం ఈయనకు అనుగుణంగా కొన్ని సిద్ధాంతాలు లేవని ఉద్దేశంతో ఆ పార్టీని విడిచిపెట్టి జనసేన పార్టీని స్థాపించి ప్రజలకి, తనను నమ్ముకున్న అభిమానులకి, నెక్స్ట్ యువతకి ఏదైనా అవకాశం ఇద్దామనే మంచి ఆలోచనతో పార్టీ స్థాపించారు. ఆయన ఇలాగ పార్టీ స్థాపించారో లేదో చాలా రాజకీయ పార్టీలు ఆయన వ్యక్తిగత దోషణ చేస్తూ వచ్చాయి. కానీ ఆయన కృంగిపోలేదు, ప్రతిదీ సహించాడు. ఆయనకు అవసరమా చెప్పండి? నిజంగా సినీ ప్రపంచంలో ఈరోజు ఒక సినిమాకి 10 నుంచి 15 కోట్లు తీసుకున్న క్యాపబిలిటీ ఉన్న ఒక పర్సన్ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఇంత మాట పడుతున్నాడంటే ఎవరి కోసం? ఆయన కోసమా? పేరు కోసమా? కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడో పేరు వచ్చేసింది. డబ్బు కోసమా? అస్సలే కాదు. ఎందుకంటే ఆయనకి కావలసినంత డబ్బు. కానీ ఈరోజు చెప్తున్నా, ఆయన రాజకీయాలకు వచ్చినంటే కేవలం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసి ఇట్టున్న ప్రజలకి మంచి చేయాలి అనే ఒక తపనతో తప్ప ఏదో సంపాదించేద్దామని ఆలోచన అయితే కాదు. క్లియర్గా చెప్పగలను నేను. ఎందుకంటే ఈరోజు చూసుకుందాం మనం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే చాలామంది దూషించారు. చాలా రాజకీయాల పవన్ కళ్యాణ్ గారు లైట్ అన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరావడే అనుకుంటే మిగతా రాజకీయ పార్టీలు భావించినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని అంత వ్యక్తిగతంగా దూషించాల్సిన పని ఏముంది చెప్పండి? అంటే వాళ్ళకి పోటీ వెన్నులో మేకే దిగుతాడనే కదా, అవునా కదా? 100% అదే నిజం. చాలా కొద్దిమంది మాత్రం ఉన్నాం నిజాయితీగా రాజకీయ చేసేవాళ్ళు, చాలా కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో మొదటి వరుసలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అంతే ఎందుకండి, ఎగ్జాంపుల్, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కానీ దేశంలోని రాజకీయ నాయకుల పైన సిబిఐ విచారణ జరిపించినట్లయితే సుమారుగా 90% రాజకీయ నాయకులు జైలుకు పోవాల్సిందే, అవునా కాదా? 100%. అక్కడ సిబిఐలో ఇంకో లింక్ ఉంటుంది మనకి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లయితే ఆ ఆస్తుల్ని సిబిఐ స్వాధీనం చేసుకుంటుంది, గవర్నమెంట్కి అప్పచెప్తుంది. అదే ఎంక్వైరీలో ఆదాయానికి మించిన ఆస్తులు తక్కువ ఉన్నట్లయితే సిబిఐ వాళ్ళకి ఇస్తుందా, వ్యక్తికి ఇస్తుందా, గవర్నమెంట్ తిరిగే వ్యక్తికి ఇస్తుందా అంటే ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే కంపల్సరీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి తిరిగి గవర్నమెంటే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్నో గుప్తదానాలు చేశాడు కానీ గుప్త నిధులు దోచుకోలేదు. అందుకే ఎవడు కూడా ఆయన వ్యక్తిగతం దూషిస్తున్నాడే తప్ప రాజకీయంగా ఎవడు దూషించలేకపోతున్నాడు ఆయన్ని. నిజంగా ఈరోజు చెప్తున్నా, ఆయన ప్రశ్నించడానికి వచ్చాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. కొన్ని సందర్భాలు కుదరకపోవచ్చు, ఏముంది, ఉంటుందండి. ఎవరు అనుకుంటున్నారు? రాజకీయాలు చేసిన వ్యాపారాలు మానేస్తున్నారా? ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు, సినిమాలు చేస్తారు, అంత మాత్రం ఆయన మనం విమర్శించాలా? తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఎన్నో గుప్తదానాలు చేశారు.
కానీ కొంతమంది పనికిమాలిన రాజకీయ నాయకుల్లాగా గుప్త నిధులు దోచుకోలేదండి. అవునా కదా? ఆయనకు అవసరం లేదు. మీరు ఎన్నైనా మాట్లాడండి. నేను వాస్తవంగా టీడీపీ అభిమాని, కానీ పవన్ కళ్యాణ్ గారు నచ్చిన నిజాయితీ ఆయనలో ఒక పొగరు. ఆ పొగరు నాకు నచ్చింది. ఎందుకంటే నిజాయితీ ఉండేవాడికి ఆ పొగరు ఉంటుందండి. నిజంగా ఆయనకి ఆ పదవులే కావాలి, లేకుంటే డబ్బే కావాలనుకుంటే గతంలో ఆయన టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు నిజంగా మన ఆంధ్రాలో టీడీపీ గెలిచిందంటే వన్ ఆఫ్ ది రీజన్ పవన్ కళ్యాణ్ గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ కార్యకర్తల బలం ఉండొచ్చు, ఓటు బ్యాంక్ ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఫేవర్ అయింది. నిజంగా ఆయన పదవే కావాలనుకుంటే ఆ రోజు ఒక మినిస్టర్ పదవి తీసుకునేవాడు, కానీ వద్దనుకున్నారు. ఎందుకంటే పొరపాటున పదవి తీసుకున్నట్లయితే ఆయన పార్టీ పెట్టింది దేనికి? ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు. అలాంటి వ్యక్తి పదవి తీసుకున్నట్లయితే ప్రశ్నించగలరా? చెప్పండి. ప్రశ్నించలేడు. ఎందుకంటే ఆ అధికార బలానికి ఈయన పదవి తీసుకున్నాడు కాబట్టి తలగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టే నేను ప్రజలకు న్యాయం చేయలేనేమో అనే ఒక ఆలోచన చేసి పదవి తీసుకోకుండా మన కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అందులో చిన్న ఎగ్జాంపుల్స్, ఆ ప్రశ్నించిన ఉద్దానం కిడ్నీ రోగుల విషయంలో పోరాటం చేశాడు. వెంటనే టీడీపీ గవర్నమెంట్ స్పందించి వాళ్ళకు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాజధాని రైతుల విషయంలో ప్రశ్నించాడు, పోరాటం చేశాడు. ఆయన ఒక పిలుపుతో, ప్రత్యేక హోదా కోసం చిన్న పిలుపుతో రాజమండ్రి బ్రిడ్జ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కవాత్, జన సైనిక్ కవాత్ దేశ స్థాయిలో మారుమోగిపోయింది. దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్, ఎవరి పవన్ కళ్యాణ్, అసలు ఏంటి జనం, ఈయనేమైనా నేటికి గాంధీయా అనే పరిస్థితుల్లో జనాలు వెనకొచ్చారు. వాళ్ళందరూ ముసలి వాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదండి, యువత. ఈరోజు దేశానికి కావాల్సింది కూడా యువతే. అలాంటి యువత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెనకున్నారు. 100% పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక విషయం పైన ఒక పోరాటం చేద్దామని ఒక చిన్న మెసేజ్ పాస్ చేసిన కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆయన వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం పార్టీ అభిమానం చూపించుకుందాం, తప్పలేదు. వైసీపీ అభిమానం వైసీపీ, టీడీపీ, బీజేపీ అభిమానాలు వేరే. కానీ వాస్తవ విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. మనం పొరపాటున వాస్తవాన్ని విస్మరించినట్లయితే మన రాష్ట్ర అభివృద్ధికి మనమే విఘాతం కలిగించుకున్నట్టు, అందులో ఎటువంటి సందేహం లేదండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా మాట్లాడే ముందు చాలామంది మాట్లాడుతుంటారు, ఏమంటారు అంటే ప్యాకేజీ అనకూడదు, తప్పది, చాలా తప్పండి. ఏమండి, మీ సొమ్ము తిన్నాడా, మీ శోకం తిన్నాడా, మీకు ఆయన వాళ్ళు ఏమైనా అన్యాయం జరిగిందా? మీకు చెప్పండి, అన్యాయం జరిగిందా? ఎలాగ మీరు అంటారు, మీరు కుక్క అని చెప్పేసి ఆయన్ని ప్యాకేజీ కుక్క. నిజంగా ప్యాకేజీ కోసం ఆలోచించుంటే పదవులే ఆశించేవాడు రాజు ఆయన. అంతెందుకండి, ఆయన సంవత్సరానికి 3 సినిమాలు తీయగలరు. 20 కోట్లు, 60 కోట్లు సంవత్సరానికి వస్తాయి ఆయనకి. సంవత్సరానికి 300 కోట్లు ఏ రాజకీయ పార్టీ ఇస్తుంది దానికి? కానీ అనవసరానికి ప్రజలకి మంచి చేయాలి అనే ఒక తపనతో ఉన్న వ్యక్తి అండి. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఆయన సాయం అనుకుని వెళ్ళడమే తరువు, ఆయన దగ్గర ఉన్నంతా కూడా దానం చేస్తాడు. నిజంగాండి, ఆ సమస్య వల్ల ఈరోజు తను చాలామంది అంటుంటారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? నిజంగా మీ దగ్గర ఉన్న సొమ్ముని ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం, మీ దగ్గర ఉన్న సొమ్ముని మీ గురించి, మీ భార్య గురించి, మీ పిల్లల గురించి ఆలోచించకుండా ఆ సొమ్మును బయట కూడా పంచి పెడుతున్నప్పుడు మీ భార్య మిమ్మల్ని క్వశ్చన్ చేయదా? ప్రశ్నించదా? చెప్పండి. కంపల్సరీ ప్రశ్నిస్తుంది. అప్పుడు మీరేం చెప్తారు? సర్ది చెప్పుకోవడమో లేకుంటే దానం చేయడం ఆపేయడం చేయాలి, ఆ రెండే చేయాలి. కానీ నన్ను అర్థం చేసుకుందే నా భార్య, నన్ను అర్థం చేసుకున్నప్పుడు నా ప్రజల కోసం, నా అభిమానుల కోసం నేను నా యొక్క సిద్ధాంతాన్ని వదులుకోలేను అని చెప్పి భార్యను సైతం వదులుకున్నాడండి. ఎవరికి అవసరం లేదండి పర్సనల్ లైఫ్ని. ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లైఫ్ని గొప్పగా ఉండాలని కోరుకుంటాడు, నార్మల్ కామన్ మ్యాన్. అలాంటిది ఒక సెలబ్రిటీ అంతకంటే గొప్పగా కోరుకుంటాడు. కానీ పర్సనల్ లైఫ్ను సైతం పక్కన పెట్టి ప్రజల కోసం తన ఉన్న సొమ్మును మొత్తం ఖర్చు పెట్టి దానం చేసి ఈరోజు ఈ స్థాయిలో ప్రతి పనికి మాలినడితో కూడా 3 పెళ్ళిళ్ళు అనే సబ్జెక్ట్ను అనిపించుకునే పరిస్థితి ఆయనకు వచ్చింది. ఆయనకు అవసరమా? తప్పండి, తప్పు.
ఒక వ్యక్తిని నిందించే ముందు కానీ, ఒక వ్యక్తిని మాట్లాడే ముందు కానీ మనం ఏం జరిగింది, అక్కడ తప్పు ఎవరిదని ఆలోచించి 1-10 సార్లు మనం క్వశ్చన్ చేసుకొని విమర్శ చేయాలండి. విమర్శ కూడా వినసొంపుగా ఉండాలి కానీ ఇంకో విధంగా ఉండకూడదండి. ప్రతి ఒక్కడ పర్సనల్ లైఫ్లో చాలా ఉంటాయి, కానీ రాజకీయాల్లో పర్సనల్ లైఫ్ని టచ్ చేయడం అనేది చాలా తప్పు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిజాయితీపరుడు కాదని మీరు ఎవరినైనా చెప్పగలి ప్రూవ్ చేయండి. మీరు ఎక్కడికంటే అక్కడ డిబేట్కి వస్తాను, మీతో పాటు నేను డిబేట్కి వస్తాను 100%. అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదండి, నాయకుడు. ఏంటి నాయకుడు? ఇక్కడే ఆలోచించండి. రాజకీయ నాయకుడు వేరే, నాయకుడు వేరే. అర్థమైంది కదా? 10 మంది కోసం పనిచేసేవాడు నాయకుడు, 10 మందిని వెనక్కి తిప్పుకునేవాడు రాజకీయ నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అంతే. ఈరోజు మీకు హేళనగా కనిపించవచ్చు, ఈరోజు మీరు ఆయన విమర్శ చేయొచ్చు, ఈరోజు మీరు ఆయన ఎగతాళి చేయొచ్చు, కానీ రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలంటే 1-10 సార్లు మనం ఆలోచించాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను ఒక టీడీపీ అభిమాన్నే అయినప్పటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రండంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ వైసీపీ అభిమానులవని, టీడీపీ అభిమానులవని, బీజేపీ అభిమానులవని ఒక్కసారి ఎదుటి వ్యక్తిని విమర్శ చేసే ముందు వాస్తవాలు ఆలోచించండి. ఏది నిజం, ఏది అబద్ధం. మన భావి తరాలకు అన్యాయం చేయొద్దండి. ఈరోజు టీడీపీలో తప్పు జరిగిందా నేను అడుగుతాను, నాకు ఆ ధైర్యం ఉంది. ఈరోజు వైసీపీలో తప్పు జరిగిందా మీరు అడగండి, జనసేనలో తప్పు జరిగిందా అడగండి, తప్పు లేదు. అంతేగాని మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మన నాయకుడు తప్పు చేసినా రైట్ చేసినా వెళ్ళి భజనలు ఇచ్చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును శంఖనాకించడం ఎంతవరకు సమంజసం? తప్పండి, అది చాలా తప్పు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు మనకు కావాల్సిందే. అంతెందుకండి, ఒక జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎంపీగా వైజాగ్ నిలబెడితే మనం గెలిపించుకోలేకపోయాం. కారణం ఏంటి? మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది డబ్బు, ముందు బిర్యానీ. అది ఉంటే చాలండి వాటర్కి. వాడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా మనకెందుకు? రాష్ట్రం లేకపోతే మనకేముందండి? మనకి ఈ క్షణంకి మనకు వచ్చిందో లేదా అంతే కదా, మనకు కావాల్సింది అంతే కదా, 100% అంతే. సిగ్గుండాలండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మన అసెంబ్లీకి పంపించలేనందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను నేనైతే. 2 చోట్ల ఓడించామని ఆయన చేసిన తప్పేటండి. అంటే కొన్ని కోట్ల ఆదాయాన్ని వచ్చే సినిమాను వదిలేసి మన కోసం రాజకీయాలకు రావడం ఆయన చేసిన తప్ప, లేదా గతంలో పెట్టిన ప్రజారాజ్యం ఉన్న కుటుంబాన్ని సైతం వదులుకొని మన కోసం రావడం తప్ప, ఎందుకోసం మీరు పవన్ కళ్యాణ్ ఓడించారు? నాకు తెలిసి ప్రజలు ఓడించలేదండి. ఇది అధికార బలం, అధికార మదం, డబ్బు, మందు, ఇంకా ఎన్నో ప్రభావం చూపేయండి పవన్ కళ్యాణ్ ఓటం పైన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అసెంబ్లీలో ఉన్నట్లయితే ఆయన ఎవడు వినండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే తిక్క. ఆయన చెప్తుంటాడు సినిమాలో కూడా, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తిక్క. ఆయన సినిమాలో చెప్పినట్టు లెక్క ఉండదండి, దానికి లెక్క ఉండదు అంటాడే, లెక్క ఉండదు ఆయనకి. వన్స్ అది కరెక్ట్ అంటే కరెక్ట్ వెళ్ళిపోతాడు అంతే. ఈరోజు అసెంబ్లీలో అలాంటి వ్యక్తి ఉంటే ఈరోజు పరిస్థితులు వేరేగా ఉంటాయి. అక్కడ సీఎం, స్పీకరా, ప్రతిపక్ష నేత, ఇంకా ఎవరు ఆలోచించరు. ఆయన మాట్లాడాలంటే ధైర్యంగా మాట్లాడగల క్యాపబిలిటీ. ఈరోజు బీజేపీ సైతం పవన్ కళ్యాణ్ గారిని కావాలని కోరుకుంటుందంటే కారణం ఆయనలో ఉన్న నిజాయితీ మాత్రమే. అది గమనించండి. తప్పకుండా మన రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచన ఉంటే మాత్రం మన పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేద్దాం. వాస్తవానికి వెళ్దాం. మన పార్టీ అభిమానం వేరే, వ్యక్తిగత అభిమానం వేరే, వాస్తవాలు అనేది వేరే. కానీ వాస్తవాన్ని గ్రహించండి. ప్రీవియస్ నా పోస్టులు చూడండి. నేను వాస్తవంగా ప్రతి విషయాన్ని ఫైట్ చేస్తూ ఉంటాను. కానీ మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరు అన్నించే తప్పుగా భావించకండి. నేను ఏదో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను కదా, జనసేనలో చేరిపోయినాను, లేకుండా ఇంకో దగ్గర చేరిపోయినాను కాదండి. అంటే ఉన్న వాస్తవ విషయాన్ని మాట్లాడుతున్నా. అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా
ఎందుకంటే అండి పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు మీ పట్ల చాలా అంకితభావంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంత ముందులాగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాలకు రండి. మీరు వన్స్ ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయాలకు వస్తే చాలామంది పనికిమాలిన రాజకీయ నాయకులు మట్టి కొట్టుకుపోతారు, అందులో సందేహం లేదండి. మీరు కాస్త కూస్త రాజకీయాలు చేస్తేనే ఇప్పటికీ గుంజుకుంటున్నారు చాలామంది. అదే మీరు పూర్తి స్థాయి రాజకీయాలకు రాలేదంటున్నారు కదా వీళ్ళంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి రాజకీయాలు చేయలేరు అని మాట్లాడుతున్నారే, ఆ మాటలకి మీరు నిజంగా పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తే ఈ మాట్లాడేవాళ్ళందరూ కూడా మీ కాళ్ళ దగ్గర దాసోహం అవ్వాల్సిందే. 100% అండి. మీలాంటి వ్యక్తిగా రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేసినట్లయితే ప్రజల పక్షాన మీరు నిజంగా పోరాటం చేసి నేనున్నాన భరోసా జన సైనికులకు ఇచ్చినట్లయితే మీ వెనక జన సైనికులే కాదండి, నాలాంటి అభిమానులు ఎంతోమంది మీ వెనక వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.